పెళ్లి కొడుకు మొహం ఏంటి అలా వాడిపోయింది? ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అనుకోరా? నువ్వేం మాట్లాడాలనుకున్నా సరే పొద్దున్నే మాట్లాడదు గాని అనవసరంగా మా నిద్ర పాడు చేయకుండా మమ్మల్ని పడుకో. నువ్వు కూడా పోయి పడుకో. అలా కాదు పిన్ని గారు, నేను ఈ టైంలో వచ్చి తలుపు కొట్టాను అంటేనే మీకు అర్థమై ఉండాలి ఇది ఎంత ముఖ్యమైన విషయం అనేది. ఒక్క 5 నిమిషాలు అరవింద్ని బయటికి పంపించండి, మీకు దండం పెడతాను. అరే ఏంటమ్మాయి, చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి నా కొడుకుతో మాట్లాడేది, అది ఈ టైంలో? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంటుంది కదా మమ్మీ, మాట్లాడిని. రే నీకేమీ తెలీదు, నువ్వు లోపలికెళ్ళు. ఏయ్ చెప్పేది నీకు కదా, పొమ్మంటున్నాను కదా. ఇప్పుడు నాతో మాట్లాడనివ్వకపోతే జీవితాంతం మీ అబ్బాయి అనుభవించే నరకానికి మీరే కారణం అవుతారు, గుర్తుపెట్టుకోండి. సరే, మా అమ్మకి నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. మీరేం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పండి. నేను ఇలా చెప్తున్నందుకు మీకు కోపం రావచ్చు, నన్ను తిట్టచ్చు, కొట్టచ్చు కూడా. కానీ నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకుంటే ముగ్గురు జీవితాలు సంతోషంగా ఉంటాయి. లేదంటే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా అని జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. శౌర్యకి ఈ పెళ్ళంటే మొదటి నుంచి ఇష్టం లేదని మీకు తెలిసిందే కదా అరవింద్. అవును, కానీ అదంతా గతం కదా. శౌర్యకి ఆ సిద్ధార్థ్ మీద ప్రేమ చచ్చిపోయింది కదా. ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు అరవింద్. ప్రేమికులు చచ్చిపోయినా ఆ ప్రేమ మాత్రం బ్రతికే ఉంటుంది. ఆ ప్రేమ కోసమే ఇప్పుడు శౌర్య చనిపోవాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం, శౌర్య సిద్ధార్థని మర్చిపోలేదు అన్నది నిజం. కేవలం అన్నయ్యలకి ఇచ్చిన మాట కోసమే మీతో పెళ్లికి ఒప్పుకున్నది అన్నది నిజం. ఈ పెళ్ళంటే ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నది నిజం. రేపీ పెళ్లి జరిగితే తన ప్రాణాలు తీసుకుంటుంది అనేది కూడా పచ్చి నిజం. అందుకే నా మాట విని రేపు మండపంలో పెళ్లి పీటల పైన శౌర్య పక్కన సిద్ధార్థ కూర్చునేలాగా మీరే చేయాలి. మీరు చెప్తేనే అందరూ వింటారు. ఇప్పుడు మీ జీవితం, శౌర్య జీవితం, సిద్ధార్థ జీవితం, మీ ముగ్గురు జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. విదేశాల్లో పెరిగావు, గొప్ప గొప్ప చదువులు చదివావు. పెద్ద మనసుతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. శౌర్య మీ భార్యగా చనిపోవాలా, లేకపోతే సిద్ధార్థ భార్యగా సంతోషంగా ఉండాలా అనేది మీరే ఆలోచించండి. అనుకున్నానే నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడే ఇలా కొంపలు ముంచే పని మీదే వచ్చుంటావని. ముచ్చు మొహం వేసుకుని పైకి అందరి మంచి కోరుకున్నట్లు నటిస్తూ నీ మనసులో ఇంత విషయం పెట్టుకున్నావా? నేను నా కొడుకు నీకేమన్యాయం చేశామే? ఎందుకే ఎప్పుడు చూసినా మా మీద పడతావు? మా పరువు తీయాలని చూస్తున్నావా? ఆ రోజు నిశ్చితార్థానికొచ్చి మాయి మాటలు చెప్పి శౌర్య నెత్తుకుపోయి ఎవడికో ఇచ్చి పెళ్లి చేయాలని చూసావు. నలుగురిలో మా పరువు తీసావే. ఈ రోజు ఏకంగా పెళ్లి మండపానికి ఆ సిద్ధార్థ్ గారిని తీసుకొచ్చి పీటల మీద నా కొడుకు స్థానంలో కూర్చోబెట్టి అసలు ఏం చేయాలనుకుంటున్నావే నువ్వు? ఈ పెళ్లి జరిగితే ఎవరో చస్తారు అన్నావు. ఈ పెళ్లి ఆగిపోతే పరువు మంట కలిసిపోయి చచ్చేది మేమే. పిన్ని, తేల్చుకుంటా, ఇప్పుడే తేల్చుకుంటాను. అసలు ఈ పెళ్లి జరుగుద్దా లేదా అని ఇప్పుడే రాఘవ మాధవని పిలిచి వాళ్ళతోనే తేల్చుకుంటానే. రాఘవ మాధవ, రాఘవ మాధవ, రాఘవ మాధవ అందరూ రండి. పిన్ని గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి.
ఏం జరిగింది అత్తయ్య? ఏంటదినా ఏమైంది? ఏమైందా? మీ చిన్న కోడలను చూసారా ఏం మాట్లాడుతుందో? మీరంతా ఓ దారిలో వెళ్తుంటే తను మాత్రం ఇంకో దారిలో వెళ్తుంది. అది అర్థమవుతుందా మీకు అసలు? ఏమైందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? మా భూమి పొరపాటేం చేయదే. హ, ఎందుకు చేయదన్నయ్య? తనొచ్చి ఏం మాట్లాడుతుందో తెలుసా మీకు? నా మాట విని రేపు మండపంలో పెళ్లి పీటల పైన శౌర్య పక్కన సిద్ధార్థ కూర్చునేలాగా మీరే చేయాలి. ఇప్పుడు మీ జీవితం, శౌర్య జీవితం, సిద్ధార్థ జీవితం, మీ ముగ్గురి జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. పెద్ద మనసుతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. తెల్లారితే పెళ్లి పెట్టుకుని అర్ధరాత్రి మాట్లాడాలని వచ్చింది. హ, తీరా ఏంటని చూస్తే పెళ్లి నా కొడుకుతో కాదట, ఆ సిద్ధార్థతో చేస్తుందట. దాని గురించి మాట్లాడడానికి వచ్చిందంట. అది అలాంటి ఆలోచన పెట్టుకుంది కాబట్టే ఇంతకాలం పెళ్లిని చెడగొట్టుకుంటూ వచ్చింది. ఆ రోజు నిశ్చితార్థం చెడగొట్టింది. హ, అప్పుడేదో పిచ్చి పట్టిందాలా నటించి నన్ను కొట్టి తిట్టి సంబంధం చెడగొట్టింది. ఎన్ని చేసినా నా కోడల మీద మమకారంతో అన్నిటికీ తలదించుకుని ఈ పెళ్లి ఒప్పుకుంటే చివరికి నా కొడుకుతో మాట్లాడి వాడి పెళ్లి చెడగొట్టాలని చూసింది. దానికేం చెయ్యాలి? భూమి, అసలు బుద్ధుందా? తెల్లవారితే పెళ్లి. ఇలాంటి సమయంలో ఎవరైనా ఇలా చేస్తారా? అది కాదు వదినా, నిజానికి ఏం జరిగిందంటే మాట్లాడదు భూమి. నీకింతకు ముందే చెప్పాను, శౌర్య ఒకరిని ప్రేమించింది. ఆ కథ అంతా అయిపోయింది కదా. తనే పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు మధ్యలో నీకేంటి? అసలు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం నీకే ఉంది. మాధవ, చెప్పింది అర్థం చేసుకో. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వే వినట్లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. కనీసం అరవింద్తో చెప్తేనైనా అర్థం చేసుకుంటాడు అని చెప్పాను. ఏంటి అర్థం చేసుకునేది? మేం బాగా కావలసిన వాళ్ళమైతే ఇంకొకటికిచ్చి పెళ్లి చేయాలనుకుంటావా? మీ బంధువులు మా బంధువులు అందరి ముందు పరువు తీయాలనుకుంటావా? ఇంత ఇష్టంగా నా కోడలను చేసుకోవాలని ఆశపడితే చేసి ఎవరికో దానం చేయాలనుకుంటావా? ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా? అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని ఎవరైనా ఉంటారా?